నన్నే గెలిపిస్తామని పట్టు పడుతుంటే ఏడాని పోటీ చేయాలి ఉన్న ఒక్కనొక్క మనిషిని అని అంటున్నాడు కేఏ పాల్ సారు. పబ్లిక్ లో నాకున్న డిమాండ్ చూస్తుంటే మెంటలెక్కి పోతుందని అంటున్నాడు. ఇన్నరా ఈ సంగతి పిఠాపురంలా పవనాలొద్దు నువ్వే కావాలే పాలు అని పిఠాపురం జనాలంతా పాలెనక పొంటి పీటలు పట్టుకొని తిరుగుతుర్రట. నువ్వు రాకుంటే పిఠాపురానికి కటాక్షమే ఉండదని కాల్మిక్కినంత పని చేస్తుండ్రట. అందరితోటి పోతే జనాలెంటబడి క్రౌడ్ కంట్రోలింగ్ కష్టమైతుందని పాలొక్కడే సీక్రెట్ గా పిఠాపురం పోయిండట. ఇక ఆడ కొంతమందిని అడిగితే పాలన్నా పిఠాపురానికి నీ పాలనే కావాలన్నా పవనాలు అద్దన్నా నిన్నే గెలిపిస్తామన్నా అని ఎంటబడ్డారట. అరే అందరు నన్నే కావాలనుకుంటే ఎన్ని జాగాలని పోటీ చేయాలి, ఎంత మందిని సాటిస్ఫై చేయాలని సైలెంట్ గా వచ్చేసిండట. అందుకే జనాలకు సిగ్గుంటే పవనాలు కోటేయొద్దు నాకే వెయ్యాలి అని అంటున్నాడు. ఇక అటు తెలంగాణ లీడర్లను కూడా అరుచుకున్నాడు. ప్రవీణ్ కుమార్ ఓ తుగ్లకు కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు నన్ను మర్డర్ చేయనికే స్కెచ్ చేసిండ్రు. నీళ్లు కరెంట్ ఇవ్వకపోతే రేవంత్ కు కూడా కష్టాలు తప్పాయి, మళ్ళా తెలంగాణ కూడా నన్నే సీఎం కావాలని అంటారు. దానికంటే ముందుగా తెలంగాణలో కాంగ్రెస్ ను బొందబెట్టాలి. వరంగల్ కెళ్లి బాబు మోహన్ పోటీ చేస్తుండు. కేసీఆర్ కేటీఆర్ ఆయనను గెలిపియాలని ఓ రకంగా బెదిరించినట్టే చేసిండు. మరి పాల్సార్ చేపలు పడతాడు కాబట్టి తెలుగు రాష్ట్రాలల్లో లీడర్లంతా పాల్కు భయపడిపోయి పోటీలకెళ్లి సైడ్ అయిపోతారో ఏందో. ఇంతకు ముందే కూనంనేని సాంబశివరావు సారు ఓ ముచ్చట చెప్పిండు కదా, బీజేపీలు ఎంతకైనా తెగిస్తారు, ప్రభుత్వాలను కూల్చే కుట్రలు ఖచ్చితంగా చేస్తారని. ఆగో అదే నిజమైతుంది. కర్ణాటకలో సంపూర్ణ మెజారిటీ తోటున్న కాంగ్రెస్ సర్కార్ను వడగొట్టేందుకు కుట్రలు చేస్తుండని కుద్దు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సారే చెప్తుండు. ఎదురు లేకుండా చేసుకోవాలి, ప్రతిపక్షం అనేదే ఉండొద్దు. మనకి ఎవరన్నా ఎదురు తిరిగితే వాళ్ళ మీద కేసులేయాలి, వాళ్ళని జైలుకు పంపాలి, మనం చెప్పింది జై కొట్టాలి, మూర్దాబాద్ అన్నోళ్ళ మక్కలిరగొట్టాలి. ఇగో ఇది దేశం కోసం ధర్మం కోసం పార్టీ అస్సలు సిద్ధాంతం అని అంటున్నాడు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సారు. కర్ణాటకలో కాంగ్రెస్ సర్కార్ను కూలగొట్టేందుకు బీజేపీలు కుట్రలు చేస్తుండ్రట. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి, అట్లా చేసొస్తే ఒక్కో ఎమ్మెల్యేకు 50 కోట్లు ఇస్తామని రాయబారాలు పంపుతుండ్రట. చూడు ఎట్లున్నదో కదా, నియంత పోకడలు కాకుంటే ఏందిది. సంపూర్ణ మెజారిటీ తోటున్న సర్కార్లను వడగొట్టాలని కుట్రలు చేసి అధికారంలోకి వచ్చే అవసరం ఏమున్నది? అడ్డదాన్న ప్రభుత్వాలు కూలగొట్టి గద్దెనెక్కాలనేనా వీళ్ళు వల్లిచ్చే సనాతన ధర్మాలల్లో రాసున్నది? ఇదేనా ధర్మం అని మండివాడుతున్నారు బీజేపీలో ఎవ్వరని చూసినోళ్ళు.